नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैतर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। Okay, sir. At this end. వెహికల్స్ అన్నీ వచ్చాయి కొద్దిగా అలా కొద్దిగా వెనక్కి వచ్చాను సార్ సార్ డిపార్ట్మెంట్ ఏం తీసినారు అంటే వచ్చిందా వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు సార్ కొద్దిగా వెనక్కి రెడీ సార్ సార్ రండి సార్ అట్లా ముందర పోతే మేము ఎట్లా చేయాలి అంత ముందు నుంచి ఫోటో కూడా ఇస్తుంది కూడా ప్రతిరోజు మెయింటైన్ చేయాలి. బట్ ఫ్రైడే మాత్రం ప్రతి నట్టు బోల్ట్ అన్ని కూడా చెక్ చేసుకొని ఇది గట్టిగా బాగా పనిచేస్తుందని ఒక నమ్మకాన్ని మనం తీసుకోవాలి. ప్రజల్లో ఎప్పుడు పిలిచినా కానీ ఫైర్ ఇంజన్లు ఫైర్ టెండర్లు గట్టిగా పనిచేస్తాయనే ఒక నమ్మకాన్ని మనం కలిగించాలి. సో ఈ విధంగా ఈ ఫైర్ సర్వీస్ వీక్ సందర్భంగా అదేవిధంగా ముందు కాలంలో ప్రజలకి సేవ చేస్తూ ఉంటారని చెప్పేసి ఈ సందర్భంగా అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సనత్ నగర్, అమీర్పేట, పంజాగుట్ట,
ఖైరతాబాద్, లక్డీ కా పూల్, రవీంద్ర భారతి, అక్కడ లెఫ్ట్ హ్యాండ్ తీసుకో సెక్రటేరియట్, లిబర్టీ క్రాస్ రోడ్, బషీర్బాగ్ ఫ్లైఓవర్, నిజాం కాలేజ్, అబిడ్స్, కోటి, చాదర్ఘాట్, మలక్పేట, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, నాగోలు, ఉప్పల్ సర్కిల్, హబ్సిగూడ, తార్నాక, మెట్టుగూడ, ప్యాట్నీ, ఇంపీరియల్ గార్డెన్స్, తర్వాత పరేడ్ గ్రౌండ్స్ అన్నమాట. అక్కడ వరకు ఉంటాయి. అక్కడ మనకి ఏదన్నా కాల్ రాకూడదు, ఏదన్నా వచ్చింది అనుకో ఏం చేస్తాం? వెహికల్స్ నిజంగా అంత పెద్ద అవసరం పడితే ఇవన్నీ కూడా వెళ్తాయి, అన్ని రెడీగా ఉంటాయి. సో సో అదే మేము ఇంతకుముందు పట్టుగా మీడియా మిత్రులకి చెప్పేది ఏంటంటే, ప్రతిరోజు అవగాహన కార్యక్రమం చేసేటప్పుడు అక్కడికే వెహికల్ తీసుకొని పొమ్మని చెప్తున్నాం. తీసుకొని పోయి అవగాహన కార్యక్రమం చేస్తుంటారు. ఇన్ కేసు అవసరం పడితే అక్కడి నుంచి అంటే వెళ్ళిపోతారు. సో ఆ విధంగా 24/7, యాక్చువల్ 24/7 కాదు, ప్రతి నిమిషం కూడా రెడీగా ఉంటారు. ప్రతి నిమిషం కూడా రెడీగా ఉంటారు మన వాళ్ళు. ఓకే, థ్యాంక్ యూ. దిస్ వీక్ ని 14th ఏప్రిల్ నుంచి ఒక 1 వీక్ చేస్తున్నాము. ఇది ఇంకొకటి ఏంటంటే, దీంట్లో 14th ఏప్రిల్ వాటెవర్ ఎందుకు జరిగిందో మనకు తెలియదు, కానీ ఎండాకాలానికి దగ్గరలో, ఆల్మోస్ట్ ఎండాకాలంలో ఉంటుంది కాబట్టి ఈ ఫైర్ ఇన్సిడెంట్స్ కూడా చాలా ఎక్కువ జరుగుతూ ఉంటాయి. సో ఈ సందర్భంగా అవేర్నెస్ క్రియేట్ చేయటము, తర్వాత మన యొక్క క్యాపబిలిటీస్ని ప్రదర్శించటము, ప్రజల్లో ఒక రక్ష, మేము భద్రంగా ఉన్నాము, మాకు ఫైర్ డిపార్ట్మెంట్స్ ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తారనే ఒక భావన కల్పించడం అనేది ఈ ఫైర్ సర్వీస్ వీక్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశము. సో దీంట్లో రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రధానంగా ఈ హైదరాబాద్లో పెద్ద ర్యాలీని, అన్ని ఫైర్ సర్వీస్ సంబంధించినటువంటి ర్యాలీస్ని, వెహికల్స్ తోటి ర్యాలీ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ర్యాలీలో మన దగ్గర ఏమేమి కేపబిలిటీస్ ఉన్నాయో అన్నిటిని కూడా ప్రదర్శించడం జరుగుతుంది. ప్రధానంగా బ్రాంటో అని చెప్పేసి ఒక పెద్ద స్కై లిఫ్ట్ అంటారు, అది 54 meters హైట్ వెళ్ళి అక్కడ ఫైర్ ఫైటింగ్ చేస్తుంది. ఇది ఇంతకుముందు స్వప్నలో కాంప్లెక్స్లో ఫైర్ అయినప్పుడు మీరు గమనించుంటారు. దాంతోపాటే డిఫరెంట్ ప్లేసెస్లో మన దగ్గర ఉన్న మెషిన్స్ ఏవి కూడా దాచిపెట్టడం ఏమి ఉండదు, అన్నిటినీ పూర్తిగా వాడుతున్నాము. ఈ కాకుండా ఇంకా ఈ ఫైర్ టెండర్స్ అని, రెస్క్యూ ఫైర్ టెండర్ అని, హజ్మత్ అంటే హజార్డస్ మెటీరియల్ని హ్యాండిల్ చేసే విధంగా హజ్మత్ వెహికల్ ఒకటి, మిస్ట్ బుల్లెట్స్ అని, మిస్ట్ జీప్స్ అని. సో ఈ అన్ని రకాల వెహికల్స్ తోటి ఈరోజు ఒక ర్యాలీగా చేయడం అని చాలా సంతోషకరమైనటువంటి విషయము. ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మన కెపాసిటీని, మన యొక్క కెపబిలిటీని, ఫైర్ వెహికల్స్ని చూసే అవకాశం వస్తుందని చెప్పేసి మేము భావిస్తున్నాము. ఈ సందర్భంగా ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేసినటువంటి RFO పాపయ్య గారు, తర్వాత DFO కూకట్పల్లి, రాజేంద్ర నగర్, మిగతా DFOలందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.